దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించిన పలు రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. తెలంగాణలోని 3 రైల్వే స్టేషన్స్ ని వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వీటిని ఆధునీకరించారు. హైదరాబాద్ లోని బేగంపేట్తో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్స్ ని ప్రారంభించబోతున్నారు మోదీ. ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పునరాభివృద్ధి చేసిన దేశ్నోక్ రైల్వే స్టేషన్ ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బికనేర్, ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచే మిగతా స్టేషన్లు కూడా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దానికంటే ముందు దేశ్నోక్ లోని కర్ణీమాత ఆలయాన్ని దర్శించుకోనున్న ప్రధాని మోదీ అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటికి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు కరీంనగర్ నుంచి అందిస్తారు. సతీష్, అమృత్ భారత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం జరిగింది. కరీంనగర్, అదేవిధంగా వరంగల్, బేగంపేట ఈ 3 రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. పూర్తి హంగులతో ప్రయాణికులకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేలన్నీ కూడా ఆధునీకరించడం జరుగుతుంది. ఈరోజు వర్చువల్ పద్ధతిలో మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ ఈ రైల్వే ఆధునీకరించబడినటువంటి రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఆ ప్రారంభ కార్యక్రమం జరగబోతుంది. కరీంనగర్లో జరిగేటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 30 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపుతో పాటు కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఈ రైల్వే స్టేషన్ పనులన్నీ పూర్తి ఆధునీకరణ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులకు వసతితో పాటు ఎస్కలేటర్, అదేవిధంగా రోడ్లు, ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులు కూర్చునే విధంగా సీటింగ్ కావచ్చు, టికెట్ బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆధునీకరించడం జరిగింది. వీటన్నింటి కూడా పూర్తిగా ప్రయాణికులకు సౌకర్యంగా, సౌలభ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు రైల్వే స్టేషన్ల ప్రారంభం కార్యక్రమం సందర్భం కూడా భారీగా గ్రాండ్గా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఒక హైటెక్ లుక్లో ఉండే విధంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలన్నీ కూడా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో దాదాపు 2,000 కోట్ల రూపాయలతో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు మాత్రం ప్రస్తుతం కొనసాగుతుండగా వీటికి అమృత్ భారత్ పథకం కింద 25,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. వీటితో పాటు చాలా రైల్వే స్టేషన్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా త్వరలోనే ఆధునీకరించబోతున్నారు. వీటికన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులను కొనసాగిస్తుంది. ఒకసారి రైల్వే స్టేషన్ ఆధునీకరించబడిన తర్వాత వీటన్ని రూపురేఖలు మారిపోయి ఒకసారి ఆ విజువల్స్ కూడా చాలా హంగులతో ప్రయాణికులకు పూర్తి సమాచారాన్ని అందించే విధంగా ఇక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎల్ఈడీలు కావచ్చు, రైల్వే సంబంధించిన ప్రయాణికులకు కావాల్సినటువంటి రైల్స్ ఎప్పుడు వస్తాయి అనే సమయ సూచికలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆధునీకరించబడినటువంటి రైల్వే స్టేషన్లు చాలా అద్భుతంగా మారాయని చెప్పి ప్రయాణికులు చెబుతున్నారు. త్వరలోనే మరికొన్ని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరగబోతుంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ సతీష్. సో వరంగల్లో కూడా ఈరోజు రైల్వే స్టేషన్ ని ప్రారంభించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో. వరంగల్ కి వెళ్దాం. మా ప్రతినిధి కేకే మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. కేకే, ఉమ్మడి వరంగల్ జిల్లాకే చాలా కీర్తి పతాకంగా నిలిచినటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, రైల్వే స్టేషన్ పునఃప్రారంభం మరికొద్ది సేపట్లో కానుంది. ఈ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి వారధిగా వరంగల్ రైల్వే స్టేషన్, అదేవిధంగా కాజీపేట, హనుమకొండ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ నుంచి వెళ్తారు. వాళ్ళకు సంబంధించి అంటే ఈ రైల్వే స్టేషన్లో చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎయిర్పోర్టుకు ధీటుగా మొత్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించేటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తం పూలతోటి అదేవిధంగా షామియానాలతోటి డెకరేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ప్రారంభోత్సవానికి స్టేషన్లో
సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, డీకే అరుణ మొత్తంగా వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమంలో ప్రారంభమవుతారు. అమృత్ భారత్ పథకం కింద మొత్తం 25 కోట్లతోటి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అంటే విశాలమైనటువంటి విశ్రాంతి గదులతో పాటు ఎస్కలేటర్లు, అదేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం రైల్వే స్టేషన్ని అయితే ఆధునీకరించారు. ప్రధానంగా మనం చూడొచ్చు కాకతీయులకు సంబంధించినటువంటి కళా వైభవం ఉట్టిపడే లోపల స్టేషన్ తీర్చిదిద్దారు. కాకతీయులకు సంబంధించినటువంటి కీర్తి తోరణం ఏదైతే ఉందో కీర్తి తోరణంను ఎంట్రన్స్గా చేశారు. అంటే కాకతీయులకు సంబంధించినటువంటి పరాక్రమానికి నిదర్శనం ఏనుగులన్నీ కూడా కీర్తి తోరణం వైపు, కీర్తి తోరణం చుట్టూ అలంకరించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. విశ్రాంతి గదులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అదేవిధంగా 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్ట్లతోటి నిర్మాణం చేపట్టారు. అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఎక్కడా కూడా, అంటే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు సులువుగా స్టేషన్కు చేరుకునే విధంగా, ప్రయాణం చేసే విధంగా మొత్తం ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. స్టేషన్లో మొత్తం స్టేషన్ లోపల అందమైనటువంటి నకాశికలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ అనేటువంటివి ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్కు ప్రాముఖ్యతను కలిగించేటువంటి నకాశికి సంబంధించినటువంటి చిత్రకళకు సంబంధించినటువంటి శిల్పాలు, అదేవిధంగా చిత్రాలు ఏవైతే ఉన్నాయో స్టేషన్ లోపల ప్రతి చోట మొత్తం పెయింటింగ్ తోటి ఆకట్టుకునే విధంగా చేశారు. కళాతోరణంతో పాటు గోడలపైన కూడా కాకతీయులకు సంబంధించినటువంటి చిత్రాలు, వాటికి సంబంధించినటువంటి కళాఖండాలతోటి మొత్తం రూపుదిద్దినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఈ ప్రారంభానికి సంబంధించి కనివిని ఎరగని ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు, అంటే సెంట్రల్ మినిస్టర్ వస్తున్న నేపథ్యం లోపల ఎంపీలు, అంటే 2 ఎంపీలు పార్టిసిపేట్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల కనివిని ఎరగని భద్రతా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరిని కూడా, అంటే ప్రోగ్రామ్ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వరంగల్ రైల్వే స్టేషన్ లోపల ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కల్పన లోపల గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరిని కూడా, అంటే వరంగల్కే ఒక ఐకాన్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ రాగానే కీర్తి తోరణానికి మధ్య రైల్ ఇంజన్ అనేటువంటి పెట్టి, ఆ తర్వాత దాన్ని అందంగా ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ ఏదైతే ఉందో